అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనం టొమాటో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడం చాలా ఈజీయే కాదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ టొమాటో పెరుగు పచ్చడి. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ ఏసుకొని, నేను ఒక 4 టొమాటోస్‌ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఆ టొమాటోస్‌ని నూనెలో వేసేసి దాంట్లో మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రెష్ కరివేపాకు ఉంటే చాలా బావుంటుందండి. కరివేపాకేసుకొని అలాగే ఒక క్యూబ్ ఆఫ్ చిల్లీ పేస్ట్. ఈ చిల్లీ పేస్ట్ కూడా మన ఛానెల్‌లో ఉందండి వీడియో. మీకు కావాలంటే ఒకసారి చూడండి. చిల్లీ పేస్ట్ వేసుకున్నాక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసేసి బాగా కలిపేసుకొని, దీన్ని మూత పెట్టేసి ఒక 10, 15 నిమిషాల పాటు సిమ్‌లోనే కుక్ చేసుకోవాలి కలుపుకుంటూ. ఇలా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకునేసరికి టొమాటోస్ అన్నీ దగ్గరగా వచ్చేస్తాయి. వాటర్ ఇవాపరేట్ అయిపోతుంది. అప్పుడు మన పొటాటో స్మాషర్ తోటి కనుక మీరు మొత్తం టొమాటోస్‌ని స్మాష్ చేసుకున్నారంటే అది పల్పీగా తయారవుతుంది కదా! ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్నారంటే మొత్తం టొమాటోస్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి. ఈ లోపల నేను ఒక హాఫ్ లీటర్ ఫ్రెష్ పెరుగు తీసుకున్నానండి. కమ్మటి పెరుగు. పుల్లగా ఉండకూడదు అస్సలు. ఆ పెరుగుని ఒక్క మాటు విస్క్ చేసుకొని, మనం ఇందాక టొమాటో పల్ప్ అయిపోయింది కదా! పక్కన పెట్టుకున్నాం గదా! కుక్ అయ్యాక అది పూర్తిగా ఆరిపోయాక, అప్పుడు మనము పెరుగులో కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరతోటి మనం గార్నిష్ చేసుకొని, ఈ కొత్తిమీరని ఇలాగే కలుపుకోకుండా పైన ఇలాగే ఉంచుకోండి. ఈ లోపల మనం తాలింపేసుకుందాం. తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు. కరివేపాకు వేసుకున్నాక చిటికెడు ఎర్రకారం గూడా వేసుకొని, వెంటనే ఆపేసేసి, మనం కొత్తిమీర మీద ఈ వేడి వేడి నూనేసి కలిపేశారంటే చాలా బావుంటుందండి. కొత్తిమీర టేస్ట్ కూడా అప్పుడు. ఇంతేనండి. మన టొమాటో పెరుగు పచ్చడి చాలా బావుంటుంది. అందులో కిచిడీలోకైతే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. సో, మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.